మంచి పనులు చేయడం చేత కాదు. ఎవరైనా ఒక మంచి పని చేస్తే దాన్ని సహించలేరు. దీనికి నిదర్శనమే విశాఖ నగరంలో యాదవ సామాజిక వర్గ భవన నిర్మాణంపై జరుగుతున్న కుట్రలు. చంద్రబాబు పన్నిన ఉచ్చులో పడి సొంత సామాజిక వర్గానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన ఎమ్మెల్యే వంశీ వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారని యాదవ సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం అనుభవం ఉందని పదే పదే చెప్పుకునే చంద్రబాబు యాదవ సామాజిక వర్గ అభ్యున్నతి కోసం కనీసం ఒక సెంటు స్థలాన్ని కూడా విశాఖ నగరంలో కేటాయించలేదు. ఈ నేపథ్యంలో యాదవులకు మంచి చేయాలన్న ఆలోచనతో విశాఖ నగరాన్ని ఆనుకొని ఉన్న ఎండాడ సమీపంలో హైవే పక్కన 50 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని యాదవ భవనం కోసం కేటాయించారు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ భవన నిర్మాణం కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలోనే భూమి పూజ జరిగి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో తాత్కాలికంగా పనులను నిలిపివేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యాదవ భవన నిర్మాణాన్ని పక్కన పెట్టేసింది. వైఎస్ఆర్సీపీ నేతలు పూజ చేసి ప్రారంభించిన భవన నిర్మాణాన్ని పూర్తిగా ఆపేశారు. ఏడాదిన్నర కాలంగా ఒక చిన్న పని కూడా చేపట్టలేదు. వైఎస్ జగన్ పాలనలో కేటాయించిన భూమిలో భవన నిర్మాణం జరిగి అది అందుబాటులోకి వస్తే అందరూ ఆయన్ని స్మరించుకుంటారని భయపడ్డ కూటమి నేతలు యాదవ భవన నిర్మాణ పనులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారు. కూటమి నేతల దుష్ట ఆలోచన భవన నిర్మాణంతోనే ఆగిపోలేదు. యాదవులందరికీ అనుకూలంగా ఉండే ప్రాంతంలో భవన నిర్మాణానికి అడ్డంకులు సృష్టించడమే కాకుండా ఆ స్థలం వద్దంటూ బాబు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. విశాఖ నగరానికి దూరంగా యాదవ భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ జీవో విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వ దిగజారుడు రాజకీయాలపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరి యాదవులకి ఇక్కడ ఎండాడ హైవే మీద ఎంతో విలువైనటువంటి 453 జీవో ద్వారా 50 సెంట్ల భూమిని, ఇంచుమించుగా 50 కోట్ల రూపాయల భూమిని మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు యాదవుల మీద ప్రేమ అభిమానాలతో ఆయన ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఈ క్రెడిట్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకూడదని చెప్పేసని ఆ సైట్ ని ఏదైతే ఎంతో విలువైనటువంటి యాదవుల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మరి ఆ సైట్ ని మార్చేసి ఆ జీవోని రద్దు చేసి మరి ఏదైతే మురసల్లావు ప్రాంతంలో మళ్ళీ 50 సెంట్లు ఇస్తున్నామని చెప్పేసని వాళ్ళు మొన్న జీవో ద్వారా 475 జీవో ద్వారా మరి చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము వాళ్ళ అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటిది మీరు రద్దు చేస్తే మరి మిగతా కులాలకు ఇచ్చినటువంటిది కూడా మీరు రద్దు చేస్తే బాగుంది కదా. అంటే యాదవులు అంటే మీకు అంత చిన్న చూప? ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కేటాయించిన 50 సెంట్ల స్థలం శ్రీకాకుళం నుంచి ఉభయ గోదావరి జిల్లాల వరకు ఉన్న యాదవులకు అనుకూలమైన ప్రదేశం. అలాంటి స్థలాన్ని పక్కన పెట్టేసిన చంద్రబాబుపై యాదవ సామాజిక వర్గ నేతలు మండిపడుతున్నారు. యాదవులకు సముచితమైన స్థానం కల్పించడమే కాకుండా ఎండాడ హైవే పక్కన ఒక పక్క ఈఎన్టీ ఎక్విప్మెంట్ బిల్డింగ్ ఒకటి కడుతున్నారు, ఒక ఆపోజిట్గా విఎంఆర్డీఏ బిల్డింగ్ కడుతున్నారు. పక్కనే ఇంకో సామాజిక వర్గంకి కూడా సైట్ ఇవ్వడం జరిగింది. కానీ యాదవులు ఎప్పుడు కూడా పైకి రాకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు అక్కడ సైట్ని రద్దుపరిచారు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అదే వేలో వెళ్తారు. యాదవ ప్రజలందరూ కూడా వాళ్ళకి గర్వకారణం అక్కడ సైట్ ఉంది, సైట్ వచ్చిందని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు ఉత్తరాంధ్ర ప్రజలందరూ. అటువంటి హైవేని వదిలేసి అంత విలువైన ప్లేస్ని మాకు ఇవ్వకుండా ఈరోజు దాన్ని రద్దుపరిచి మురుసలావా ప్రాంతం లోపటికి ఇవ్వడం అది ఎంతవరకు కరెక్టో అన్నది కూటమి ప్రభుత్వం నాయకులు అర్థం చేసుకోవాలి. బాబు చేతిలో కీలు బొమ్మల్లా మారిన కూటమి ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, వంశీ సొంత సామాజిక వర్గానికే వెన్నుపోటు పొడుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్ జగన్ ఇచ్చిన స్థలం ఖరీదైనది కావడంతో దాన్ని తమ బినామీలకు కట్టబెట్టడానికి కూటమి నేతలు కుట్ర పన్నుతున్నారనే అనుమానాన్ని యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతలు మంచి చేయకపోగా వైఎస్ జగన్ చేసిన మంచి పనులకు అడ్డం తగులుతున్నారని, ఈ నేపథ్యంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు.